వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ ఫంక్షన్స్ అంటే ఏంటి అని చూసాం. సో ఈరోజు ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. ఇక్కడ బేసిక్ సింటాక్స్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ డెఫ్ అనేది ఒక కీవర్డ్. దీన్ని ఫంక్షన్ డిఫైన్ చేయడానికి యూస్ చేస్తాం. తర్వాత ఫంక్షన్ నేమ్ అంటే మనం రాసే ఫంక్షన్కి ఏం నేమ్ ఇస్తాం అని ఇక్కడ రాస్తాం. ఎగ్జాంపుల్కి మనం ఎడిషన్ చేయడానికి ఫంక్షన్ క్రియేట్ చేస్తే యాడ్ అనే నేమ్ ఇవ్వచ్చు. పారామీటర్స్ అనేవి ఫంక్షన్కి ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. స్టేట్మెంట్, ఇప్పుడు యాడ్ అనే ఫంక్షన్ రాస్తున్నాం అనుకోండి, యాడ్ ఎలా చేయాలో రాస్తాం, అవి స్టేట్మెంట్. రిటర్న్, ఏం అవుట్పుట్ రావాలి మనం రాసిన ఫంక్షన్ నుండి అనేది ఇక్కడ ఆ కోడ్ రాస్తాం. సో లెట్స్ డూ ప్రాక్టికల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ కోడ్ రన్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక చెప్పిన యాడ్ ఫంక్షన్ ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ యాడ్ ఫంక్షన్ చూద్దాం. డిఫైన్ యాడ్ a, b, రిటర్న్ a + b, రిజల్ట్ యాడ్ 5, 6, ప్రింట్ రిజల్ట్. ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ని డెఫ్ అనే కీవర్డ్తో డిఫైన్ చేస్తున్నాం. a, b అనేవి పారామీటర్స్గా వాడుతున్నాం. స్టేట్మెంట్లో ఏం రిటర్న్ చేయాలో రాసాం. యాడ్ ఫంక్షన్ కాబట్టి ఏ అండ్ బిని ఎడిషన్ చేయాలి అని ఇస్తున్నాం. రిజల్ట్లో మనం యాడ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. 5, 6ని ఏ, బిగా తీసుకొని యాడ్ చేసి రిజల్ట్ ఇవ్వాలి. ప్రింట్ స్టేట్మెంట్లో మన రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇది ఎగ్జాంపుల్. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.